శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత సెషన్లో అంటే మన ఎపిసోడ్ 94లో మ్యూరెక్స్ పర్పురియా రోగి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది, వారి ఎమోషనల్ లక్షణాలేమిటి అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాం కదా. అవును, ఖచ్చితంగా. మ్యూరెక్స్ రోగిలోని ఆ విచారకరమైన స్వభావం, అంటే వాళ్లలో ఉండే లోతైన నిరాశ, ఏకాంతానికి కోరుకునే తత్వం గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. రైట్. అయితే ఈరోజు మన ఈ డీప్ డైవ్ లక్ష్యం మరింత ప్రాక్టికల్గా ఉండబోతోంది. మన దగ్గర ఉన్న సోర్సెస్ ఆధారంగా క్లినికల్ ప్రాక్టీస్లో మ్యూరెక్స్ను కాన్ఫిడెంట్గా ఎలా ప్రిస్క్రైబ్ చెయ్యాలి అనేది ఈ సెషన్లో విశ్లేషించబోతున్నాం. సో ఇక్కడే మనం ఆర్గానన్ సూత్రాలను ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా 5 నుంచి 7 వరకు ఉన్న అపోరిజమ్స్, అలాగే 6వ అపోరిజం. అంటే కేవలం వ్యాధి పేరును బట్టి మందు ఇవ్వకూడదు అనే కదా మీ ఉద్దేశం? ఎగ్జాక్ట్లీ. ఒక రోగికి మందు ఇచ్చేటప్పుడు ఒక అన్ప్రియుడిస్డ్ అబ్జర్వర్గా ఉంటూ రోగి యొక్క పూర్తి కాన్స్టిట్యూషనల్ చిత్రాన్ని, అంటే వారి శారీరక, మానసిక లక్షణాల టోటాలిటీని పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే సరైన మందుని ఎంచుకోగలం. కరెక్ట్. మానసిక స్థితి గురించి ఇప్పటికే తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు శారీరక పునాది వైపుకు మన చర్చను మళ్లిద్దాం. మ్యూరెక్స్ అనగానే ముందుగా గుర్తొచ్చే ఫిజికల్ జనరల్స్ గురించి మాట్లాడితే రోగి కడుపులో ఏదో ఖాళీగా, నీరసంగా అనిపించటం తరచుగా చెబుతుంటారు కదా. అవును, ఆ సింకింగ్ ఆల్గాన్ సెన్సేషన్ ఇన్ స్టమక్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే చూడండి, ఈ కడుపులో ఖాళీగా అనిపించే లక్షణం అనేది మ్యూరెక్స్తో పాటుగా దాని సహచర మందు అయిన సెపియాలో కూడా చాలా బలంగా ఉంటుంది. ఓ అవును కదా. మరి ఈ రెండింటిని ఎలా వేర్చేస్తాం? అక్కడికే వస్తున్నాను. మనం మ్యూరెక్స్ను నిర్ధారించే అత్యంత అసాధారణ లక్షణం, అంటే పీక్యూఆర్ఎస్ లక్షణం వైపు చూస్తే ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. మ్యూరెక్స్ రోగికి గర్భాశయమున్నట్లు ఒక స్పష్టమైన అనుభూతి కలుగుతుంది. డిస్టింక్ట్ సెన్సేషన్ ఆఫ్ అ వూంబ్ అంటాం. అంతేకాదు, గర్భాశయంలో తీవ్రమైన నొప్పి కూడా ఉంటుంది. ఇది మ్యూరెక్స్కు ఒక అత్యంత ముఖ్యమైన కాన్స్టిట్యూషనల్ సూచిక. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు సందేహం కలుగుతోంది. గర్భాశయం అనేది శరీరంలో ఒక భాగం కదా, అది ఉన్నట్లు తెలియడం అనేది అందరికీ ఉండే సాధారణ విషయమే కదా. మరి ఇది హోమియోపతిలో ఒక ప్రత్యేక లక్షణంగా, ఒక పీక్యూఆర్ఎస్గా ఎలా మారుతుంది? ఇది ప్రాక్టీషనర్స్ అందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన పాయింట్ అండి. ఆర్గానన్ సూత్రాల ప్రకారం ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు వారి శరీరంలోని ఏ అవయవం ఉనికి వారికి తెలియదు. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు అవయవాలు సైలెంట్గా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా. మనకు గుండె ఉందని, కాలేయం ఉందని లేదా గర్భాశయం ఉందని రోజువారీ పనుల్లో మనం స్పృహలో ఉండము. అవి తమ పని తాము నిశ్శబ్దంగా చేసుకుపోతాయి. ఆరోగ్యమంటేనే శరీర అవయవాల నిశ్శబ్దం. వావ్, చాలా బాగా చెప్పారు. కాని ఎప్పుడైతే ఆ అవయవంలో అనారోగ్యం మొదలవుతుందో అప్పుడు మాత్రమే దాని ఉనికి మనకు స్పష్టంగా తెలుస్తుంది. మ్యూరెక్స్ రోగిలో నిరంతరం ఆ గర్భాశయం గురించి స్పృహ ఉండటం, అది శరీరంలో ఒక భారంగా ఉన్నట్లు తెలియడం ఖచ్చితంగా అసాధారణం. అందుకే ఇది పీక్యూఆర్ఎస్ అవుతుంది. అర్థమైంది. శరీరం నిశ్శబ్దంగా ఉండటమే ఆరోగ్యమన్నమాట. రైట్. సరే, మరి మ్యూరెక్స్ మొడాలిటీస్ అంటే రోగికి ఎప్పుడు ఉపశమనం కలుగుతుంది, ఎప్పుడు ఉద్ధృతమవుతుందనేది చూస్తే ఇక్కడ చాలా విచిత్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయి కదా. అవును, శరీర భాగాలకు, ముఖ్యంగా జననేంద్రియాల మీద కనీసం చిన్న స్పర్శ తగిలినా సరే లక్షణాలు ఉద్ధృతమవ్వడం ఉంటుంది. అగ్రవేషన్ ఫ్రమ్ లీస్ట్ టచ్ అంటాము. అలాగే కూర్చుని కాళ్లను గట్టిగా క్రాస్ చేసుకుంటే వారికి ఉపశమనం కలుగుతుంది కదా. ఈ 2 లక్షణాల వెనుక ఉన్న మెకానిజం ఏమిటి? మంచి ప్రశ్న. ఈ కాళ్లు గట్టిగా క్రాస్ చేసుకుని కూర్చోవడం అనేది కేవలం ఒక భౌతికమైన లక్షణం కాదు, అదొక రక్షణ యంత్రాంగం. డిఫెన్స్ మెకానిజం అంటారా? అవును, వాళ్లలో పెల్విక్ అవయవాలు ఏమైనా బయటకొచ్చేస్తాయేమో అన్నంత తీవ్రమైన బరువు, ఆ ఫీలింగ్ ఉంటుంది. దాన్నే బేరింగ్ డౌన్ సెన్సేషన్ అంటాం. దాన్ని ఆపుకోవడానికే వాళ్లు అలా కాళ్లు బిగించి కూర్చుంటారు. ఓహో, ఆ అవయవాలను లోపలే ఉంచుకోవాలన్న ఆరాటమన్నమాట. ఇక రాత్రిపూట మూత్ర విసర్జనకు సంబంధించిన లక్షణం కూడా ఒకటుంది కదా. అవును, రాత్రిపూట విపరీతంగా మూత్రమొస్తుంది. ముఖ్యంగా అర్ధరాత్రి ఉలిక్కిపడి లేచి వెంటనే మూత్రానికి వెళ్లాలనే తీవ్రమైన కోరిక కలుగుతోంది. ఇంకో పీక్యూఆర్ఎస్ ఏంటంటే ఆ మూత్రం వెలేరియన్ మొక్క వాసనొస్తుంది. వావ్, అంటే ఈ శారీరక లక్షణాలన్నీ కూడా పెల్విక్ ప్రాంతం చుట్టూనే తిరుగుతున్నాయన్నమాట. పెల్విక్ స్పియర్ వైపు మన చర్చను నడిపిస్తే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలనిపిస్తోంది. చెప్పండి. మ్యూరెక్స్ రోగి
తీవ్రమైన విచారంలో, డిప్రెషన్లో ఉంటుందని అనుకున్నాం. కానీ ఈ మందులో విపరీతమైన అదుపు చేసుకోలేని లైంగిక కోరికలు అంటే నైంఫోమానియా ఉంటాయని మెటీరియా మెడికా చెప్తోంది గదా. అవును, వైలెంట్ సెక్షువల్ ఎక్సైట్మెంట్. అదే నా సందేహం. అంతటి లోతైన నిరాశలో ఉన్న వ్యక్తికి హింసాత్మకమైన లైంగిక ఉద్రేకం ఎలా ఉంటుంది? ఇవి రెండు పూర్తి విరుద్ధమైనవి కదా. నిజమే, చూడ్టానికిది విరుద్ధంగానే కనిపిస్తుంది. కాని ఇక్కడే మనం లోపల జరిగే పాథాలజీని అర్థం చేసుకోవాలి. ఫారింగ్టన్ మరియు యాలెన్ కీనోట్స్లో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా విశ్లేషించారు. ఏమని చెప్పారు? మ్యూరెక్స్ రోగిలో పెల్విక్ ప్రాంతంలో విపరీతమైన రక్త ప్రసరణ అంటే ఇంటెన్స్ పెల్విక్ కంజెషన్ జరుగుతుంది. దానివల్ల అక్కడి నరాలు అత్యంత సున్నితంగా హైపర్ రియాక్టివ్గా తయారవుతాయి. ఆ పాథలాజికల్ ఒత్తిడి వల్లే వారికి శారీరకంగా అంతటి లైంగిక ఉద్రేకం కలుగుతుంది. ఓ, అంటే ఇది వారికి ఆనందాన్నిచ్చే కోరిక కాదన్నమాట. అస్సలు కాదు. ఈ నిరంతర ఉద్రేకం వారి ఆలోచనా శక్తిని, వారి మెదడును అలసిపోయేలా చేస్తుంది. ఇట్ ఫెటీక్స్ ద రీజన్. అంటే ఈ శారీరక ఉద్రేకం వల్లే వారు మానసికంగా మరింత కుంగిపోయి ఆ లోతైన విచారంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అర్థమైంది. ఆ శారీరకమైన పాథాలజీ వారి మానసిక స్థితిని దిగజారుస్తుందన్నమాట. ఇక్కడే మన గురుకులం శాశ్వత ఫీచర్ అయిన థింక్ లైక్ ఏ క్లాసికల్ హోమియోపాత్ను మనం ఖచ్చితంగా ప్రస్తావించాలి. అవును, ప్రతి హోమియోపాత్ తనను తాను ప్రశ్నించుకోవాల్సిన సమయమిది. రైట్. ఇలాంటి పేషెంట్ మన క్లినిక్కి వచ్చినప్పుడు కేవలం ఈ పెల్విక్ పాథాలజీ చూసి మందు ఇస్తున్నామా, లేక వారి కాన్స్టిట్యూషనల్ వ్యక్తిత్వాన్ని బట్టి ఇస్తున్నామా అనేది ఆలోచించాలి కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే మనం ఒక సూత్రాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. లోకల్ పాథాలజీ మే సజెస్ట్ రెమెడీ, క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ కన్ఫర్మ్స్ ద ప్రిస్క్రిప్షన్. అంటే స్థానిక వ్యాధి ఒక మందును సూచించవచ్చు, కానీ లక్షణాల పూర్తి సముదాయం మాత్రమే ఆ మందును నిర్ధారిస్తుందన్నమాట. అవును, ఉదాహరణకు మ్యూరెక్స్లో ఋతుస్రావం త్వరగా వస్తుంది. పైగా విపరీతమైన రక్తస్రావం పెద్ద పెద్ద గడ్డలతో జరుగుతుంది. దాంతోకాటే ఆకుపచ్చ లేదా రక్తంతో కూడిన ల్యూకోరియా కూడా ఉంటుంది. ఆహా, దీని గురించి చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన లక్షణం ఒకటుంది. సాధారణంగా ఏదైనా స్రావం విపరీతంగా పోతే పేషెంట్ నీరసించిపోయి మానసికంగా కృంగిపోవాలి కదా. సాధారణంగా అదే జరుగుతుంది. కానీ మ్యూరెక్స్ రోగిలో ల్యూకోరియా ఉధృతంగా ఉన్నప్పుడు వారు మానసికంగా కాస్త సంతోషంగా, ఉల్లాసంగా ఫీలవుతారు కదా. దీని వెనుకున్న లాజిక్ ఏమిటి? ఇది వారి కాన్స్టిట్యూషన్ను ఖచ్చితంగా ప్రతిబింబించే లక్షణం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పెల్విక్ రీజియన్లో విపరీతమైన కంజెషన్ ఉంటుందని. అదే వారి లైంగిక ఉద్రేకానికి, నిరాశకు కారణం. అవును. సో ఎప్పుడైతే విపరీతమైన ల్యూకోరియా బయటకు పోతుందో ఆ కంజెషన్ యొక్క ఒత్తిడి శారీరకంగా తగ్గుతుంది. ఆ రిలీఫ్ వల్లే వారి మానసిక స్థితి తాత్కాలికంగా మెరుగవుతుంది. వావ్, ఆ కనెక్షన్ అద్భుతంగా ఉంది. అంతేకాదు, ఆ కంజెషన్ ఏ స్థాయిలో ఉంటుందంటే అది కేవలం గర్భాశయానికే పరిమితం కాకుండా రొమ్ములలో బినైన్ ట్యూమర్స్గా కూడా మారొచ్చు. ఋతు సమయంలో వాటిలో విపరీతమైన నొప్పి వస్తుంది. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఒక సాధకుడుగా ఇప్పుడు నాకో పెద్ద సమస్య ఎదురవుతుంది. మ్యూరెక్స్లో కనిపించే కడుపులో ఖాళీ ఫీలింగ్, బేరింగ్ డౌన్ సెన్సేషన్, కాళ్లు క్రాస్ చేసుకుని కూర్చోవడం, ఇవన్నీ అచ్చుగుద్దినట్లు సెపియాలో కూడా ఉంటాయి కదా. అవును, ఇద్దరిలోనూ ఈ సాధారణ లక్షణాలు ఉంటాయి. చూడండి, ఒకటి సముద్రపు నత్త అంటే మ్యూరెక్స్, మరొకటి కటిల్ ఫిష్ అంటే సెపియా. రెండూ సముద్రపు అడుగున ఉండే జీవులే. మరి రెండింటి మానసిక, లైంగిక స్పందనలు మాత్రం ఎందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి? ఈ రెండింటిని ఎలా వేరు చేయాలి? దీనికి సమాధానం ఆ జీవుల యొక్క సహజ సిద్ధమైన స్వభావంలోనే, అంటే వాటి బయాలజికల్ నేచర్లోనే దాగి ఉంది. సెపియా స్వభావాన్ని గమనిస్తే అది ఏదైనా ప్రమాదం రాగానే నల్లటి సిరాని వదిలి ఆ చీకటి మేఘంలో తనను తాను దాచుకుంటుంది. ఓ, అంటే అదొక డిఫెన్సివ్, ముడుచుకుపోయే జీవి అన్నమాట. అందుకే సెపియా రోగి తన ఇంటి పనుల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల పూర్తి ఉదాసీనత చూపిస్తుంది. ఇక్కడే ముఖ్యమైన డిఫరెన్స్. సెపియాకు లైంగిక కోరికలు అస్సలుండవు. దానంటేనే తీవ్రమైన ఏవగింపుంటుంది. అర్థమైందే. మరి మ్యూరెక్స్ పరిస్థితేమిటి? వై మ్యూరెక్స్? మ్యూరెక్స్ అనేది ఒక యాక్టివ్ ప్రిడేటర్. అది తన ఆహారాన్ని వేటాడే క్రమంలో అత్యంత చురుగ్గా ఉంటుంది. ఆ హైపర్ యాక్టివ్ స్టేట్ వారిలో నరాల సున్నితత్వంగా, విపరీతమైన లైంగిక ఉద్రేకంగా మారుతుంది. సో అందుకే సెపియాలో ఋతుస్రావం చాలా తక్కువగా ఉంటుంది, కాని మ్యూరెక్స్లో విపరీతమైన రక్తస్రావం ఉంటుందన్నమాట. అవును, సెపియా ఉదాసీనంగా ఉంటే మ్యూరెక్సేమో లోతైన విచారంలో మునిగి ఉండి కూడా
తీవ్రమైన లైంగిక ఉద్రేకాన్నే ఎదుర్కొంటుంది. సరే, ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి చూద్దాం. మన విశ్లేషణలో అత్యంత కీలకమైన దశకు వచ్చాం: క్లినికల్ వర్క్షాప్స్ మరియు రెమెడీ డిఫరెన్సియేషన్. ఖచ్చితంగా. ఇక్కడే ఆర్గనాన్లోని 153వ అపోరిజం ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. ఒక కేసులో ఏవి కామన్ సిమ్టమ్స్, ఏవి అసాధారణ లేదా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అని వేరుచేసి చూడగలిగినప్పుడే ఒక వ్యక్తిని నిజంగా ఇండివిజువలైజ్ చేయగలం. రైట్. మనం కొన్ని కేసులను విశ్లేషిద్దాం. మొదటి కేసు నేను చెబుతాను. ఒక మహిళా పేషెంట్ క్లినిక్కి వచ్చారు. ఆమెకు తీవ్రమైన బేరింగ్ డౌన్ సెన్సేషన్ ఉంది. కూర్చున్నప్పుడు 2 కాళ్ళు గట్టిగా క్రాస్ చేసుకుని కూర్చున్నారు. కడుపులో ఖాళీగా అనిపిస్తోందని చెబుతున్నారు. ముఖంలో చాలా విచారం కనిపిస్తుంది. ఓకే. ఈ లక్షణాలన్నీ చూసి నేను, ఇది ఖచ్చితంగా మ్యూరెక్స్ కాన్స్టిట్యూషన్ అని నిర్ధారించుకుని మందిచ్చేయొచ్చా? అలా చేస్తే మీరు ఆర్గొనన్ 153ని ఉల్లంఘించినట్లే అవుతుంది. దీన్నే మనం ఫాల్స్ మ్యూరెక్స్ కేస్ అంటాం. ఫాల్స్ మ్యూరెక్సా? ఎలా? చూడండి, మీరు చెప్పిన బేరింగ్ డౌన్, కాళ్ళు క్రాస్ చేయడం, కడుపులో ఖాళీగా అనిపించడం ఇవి పెల్విక్ ప్యాథాలజీలో సెపియాకు, మ్యూరెక్స్కు ఉన్న సాధారణ లక్షణాలు. కామన్ సిమ్టమ్స్ అంటాం కదా, వీటితో మందుని ఎప్పుడూ ఫైనలైజ్ చేయకూడదు. మీరామె లైంగిక ఆసక్తి గురించి, ఋతుస్రావం గురించి అడిగారా? అడిగాను. ఆమెకు లైంగిక ఆసక్తి ఏమాత్రం లేదని, భర్త దగ్గరకు రావడమంటేనే తీవ్రమైన కోపం, చిరాకు వస్తోందని చెప్పారు. అలాగే ఋతుస్రావం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. చూశారా? ఈ 2 అసాధారణ లక్షణాలు బయటపడగానే ఆ కేస్ మ్యూరెక్స్ నుండి పూర్తిగా సెపియా వైపుకు మళ్లిపోయింది. సెపియా రోగికి లైంగిక ఆసక్తి ఉండదు, ఋతుస్రావం తక్కువ. కాబట్టి మనం కామన్ సిమ్టమ్స్ చూసి మోసపోకూడదు. వావ్, చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నేను రెండో కేసును విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఒక పేషెంట్కి తీవ్రమైన పెల్విక్ నొప్పులున్నాయి, బేరింగ్ డౌన్ కూడా ఉంది. కానీ ఆమె తన విచారంలో మునిగిపోకుండా డాక్టర్ ముందు కూర్చుని తీవ్రంగా ఏడుస్తున్నారు. నన్నెవరైనా ఓదార్చితే బాగుండు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. మరి ఇది మ్యూరెక్స్ ఎందుకు కాదు? సింపుల్. ఎందుకంటే మ్యూరెక్స్ రోగికి ఓదార్పు ఇష్టముండదు. వారు తమ నిరాశలో తాము కుమిలిపోతారు. ఎవరైనా సానుభూతి చూపిస్తే, ఏడ్చే స్వభావముంటే అది పల్సిటిల్లా కాన్స్టిట్యూషన్ను సూచిస్తుంది. వైనాట్ పల్సిటిల్లా అనే దానికి ఇదే ఆన్సర్. అంటే పెల్విక్ సమస్యలు ఉన్నంత మాత్రాన అది మ్యూరెక్స్ కాదు, ఆ లక్షణాలకు రోగి యొక్క మానసిక ప్రతిస్పందన ఎలా ఉందో చూడాలి. ఖచ్చితంగా. పర్ఫెక్ట్. మరి లైంగిక ఉద్రేకమున్న ఇతర మందుల పరిస్థితి ఏమిటి? ఇంకో కేసు చూద్దాం. ఒక కేసులో రోగికి తీవ్రమైన లైంగిక ఉద్రేకముంది, బేరింగ్ డౌన్ కూడా ఉంది. కాని వారు విచారంగా లేరు. దానికి బదులుగా వారు ఎప్పుడూ కంగారుగా ఏదో చెయ్యాలి అన్నట్లుగా విపరీతమైన తొందరలో ఉన్నారు. అద్భుతమైన అనాలిసిస్ ఇది. ఇక్కడే మీరు లిలియం టైగ్రినంను గుర్తించారు. వై నాట్ లిలియం టైగ్రినం అంటే, లిలియంలో కూడా పెల్విక్ సిమ్టమ్స్, లైంగిక ఉద్రేకం ఉంటాయి. కానీ మ్యూరెక్స్ లాగా వారు డిప్రెస్ అయిపోయి కూర్చోరు. లిలియం రోగిలో అంతులేని తొందరబాటు, ఒక రెస్ట్లెస్నెస్ ఉంటుంది. మ్యూరెక్స్లో ఉండే అసాధారణ స్పర్శ జ్ఞానం, అంటే చిన్న స్పర్శ తగిలిన లక్షణాలు ఉధృతం అవడం అనేది లిలియంలో ఉంటుందా? ఇంత తీవ్రంగా అయితే ఉండదు. అది మ్యూరెక్స్కే ప్రత్యేకం. ఓకే. అలాగే అదే లైంగిక ఉద్రేకమున్న మరొక పేషెంట్ విచారంగా ఉండటానికి బదులు చుట్టూ ఉన్న వాళ్లందర్నీ చాలా తక్కువ చేసి చూస్తూ అహంకారంతో ఉంటే అప్పుడెలా? ఆ అహంకారం, ఇతరులను చిన్నచూపు చూసే లక్షణం కనిపించగానే మనం మ్యూరెక్స్ను పక్కన పెట్టేసి ప్లాటినా వైపు ఆలోచించాలి. ప్లాటినా కాన్స్టిట్యూషన్లో కూడా లైంగిక ఉద్రేకం ఉంటుంది. కాని వారి మానసిక స్థితి మ్యూరెక్స్కు పూర్తి విరుద్ధం. మ్యూరెక్స్ ఎప్పుడూ తనలో గర్భాశయం ఉన్నట్లు స్పష్టంగా తెలిసే లక్షణంతో బాధపడుతూ తీవ్ర నిరాశలో ఉంటుంది. సో ఒక కేస్ తీసుకునేటప్పుడు కామన్ సిమ్టమ్స్ చూసి ఆగిపోకుండా వారి మానసిక స్థితిని, అసాధారణ లక్షణాలను బట్టి ఖచ్చితమైన మందుని ఎంచుకోవాలన్నమాట. ఫైనల్గా ఇంకో కేసు చూద్దాం. చెప్పండి. ఒక పేషెంట్కి తీవ్రమైన యూటరైన్ ప్రోలాప్స్ ఉంది. దాంతోపాటు రొమ్ముల్లో బినైన్ ట్యూమర్స్ ఉన్నాయి. ఋతుస్రావం సమయంలో వాటిలో విపరీతమైన నొప్పొస్తుంది. ఋతుస్రావం చాలా ఎక్కువగా గడ్డలతో పోతోంది. ఏ మందివ్వాలి? ఈ ప్యాథాలజీని చూడగానే చాలామంది ఏదో ఒక స్పెసిఫిక్ మందు వెతికే పనిలో పడతారు. కానీ మనం కాన్స్టిట్యూషనల్ ఇండివిజువలైజేషన్ వైపు వెళ్ళాలి. ఆ పేషెంట్కి అసాధారణమైన లైంగిక ఉద్రేకముందా? ఆ లుకోరియా స్రావాలు ఎక్కువగా ఉన్నప్పుడు మానసికంగా కాస్త ఉల్లాసంగా అనిపిస్తోందా? చిన్న స్పర్శ తగిలిన లక్షణాలు ఉధృతమవుతున్నాయా? ఇవి అడగాలి. అంటే ఈ అసాధారణ లక్షణాల సముదాయం ఉంటేనే మనం ఆ లోకల్ ప్యాథాలజీని తగ్గించడానికి మ్యూరెక్స్ ఇవ్వగలం. రైట్. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఇవే ప్యాథలాజికల్ సిమ్టమ్స్ ఉండి
ఎడంవైపు నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి లక్షణాలు మొదలై నిద్రపోతే ఉధృతమవుతుంటే అప్పుడు వై నాట్ లాకెసిస్? మనం లాకెసిస్ లాంటి ఇతర మందుల వైపు వెళ్లాల్సి రావచ్చు. అంటే దీనర్థం కేవలం ఒక లోకల్ పాథాలజీని చూసి మందిస్తే మనం ఖచ్చితంగా తప్పులో కాలేసినట్టే. ఈరోజు మన విశ్లేషణలో మ్యూరెక్స్ గురించి చాలా లోతుగా విశ్లేషించాం. వారి ఫిజికల్ జనరల్స్, గర్భాశయం ఉన్నట్లు తెలిసే పీక్యూఆర్ఎస్ లక్షణం, మొడాలిటీస్ వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకున్నాం. అవును. అలాగే పెల్విక్ స్పియర్లో ఉండే తీవ్రమైన బేరింగ్ డౌన్ సెన్సేషన్కు వారి అదుపు చేసుకోలేని లైంగిక ఉద్రేకానికి మధ్య ఉన్న లింక్ని తెలుసుకున్నాం. అంతేకాకుండా సీపియా, లిలియం టైగ్రినం, ప్లాటినా, పల్సటిల్లా లాంటి ఇతర మందులతో కాన్స్టిట్యూషనల్ తేడాలను ఎలా అంచనా వేయాలో కూడా నేర్చుకున్నాం కదా. అవునండి. ఈరోజు మనం నేర్చుకునే కాన్స్టిట్యూషనల్ లాజిక్, ఆర్గనన్ సూత్రాలను అన్వయించే విధానం క్లినికల్ ప్రాక్టీస్లో అత్యంత ఆవశ్యకం. ఆర్గనన్ సెక్షన్స్ 245 నుండి 248 ప్రకారం మందు ఇచ్చిన తర్వాత రోగిలో వచ్చే మార్పుల్ను నిశితంగా గమనిస్తూ అంటే జ్యుడిషియస్ ఫాలోఅప్ చేస్తూ వారి కాన్స్టిట్యూషన్కు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకోవడం ఒక ప్రాక్టీషనర్కు ఎంతో అవసరం. కరెక్ట్. మరి ఈ నాలెడ్జ్ని శాశ్వతంగా మన మైండ్లో ముద్రించుకోవడమెలా? దానికోసమే మన తదుపరి సెషన్ డిజైన్ చేయబడింది. ఎపిసోడ్ 96లో మ్యూరెక్స్ పర్పూరియాకు సంబంధించిన కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ మరియు క్లినికల్ రివిజన్ ద్వారా ఈ డెసిషన్ ఫ్రేమ్వర్క్ను మెమరీ యాంకర్స్తో ఎప్పటికీ మర్చిపోకుండా ఎలా గుర్తుంచుకోవాలో నేర్చుకోబోతున్నాం. శ్రోతలందరూ ఆ సెషన్ కోసం సంసిద్ధంగా ఉండండి. ముగించే ముందు ఒక ముఖ్యమైన ఆలోచనను శ్రోతలకు వదిలివెళ్లాలనుకుంటున్నాను. ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది రోగిలోని ఏ ఒక్క అవయవానికో లేదా వ్యాధి పేరుకో పరిమితం కాదు. అది వారి అస్తిత్వాన్ని, వారిలోని అత్యంత లోతైన అసాధారణతలను ప్రతిబింబించే ఒక నిలువుటద్దం లాంటిది. అవును. ఆ అద్దాన్ని సరిగ్గా చూడగలిగితేనే అందులో రోగి యొక్క నిరాశ, వారి వేదన, వారి అసాధారణ ప్రతిస్పందనలు అన్నీ స్పష్టంగా కనిపిస్తేనే మనకు సరైన మందు దొరుకుతుంది. జై శ్రీకృష్ణ. వాసుదేవా.